హలో అందరికీ, వెల్కమ్ టు తేజస్వితో ప్రయాణం. చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో నేను చేస్తున్నాను. ఇట్స్ మై ప్రొఫెషనల్ రిలేటెడ్ వీడియో. నౌ ప్రెజెంట్ నేను ఏం చేస్తున్నానంటే ఒమేగా కంపెనీలో, ఒమేగా హెల్త్ కేర్లో మెడికల్ కోడర్గా వర్క్ చేస్తున్నాను, ఈఎన్ఎం సర్జరీ డిపార్ట్మెంట్లో. సో బేసిక్గా ద ప్రాసెస్ ఆఫ్ ఎంటరింగ్ ఇంటూ ఒమేగా, దాని తర్వాత ఎలా ఉంటుంది, నేను ఎలా ఎక్స్పీరియన్స్ అయ్యాను, అదంతా ఈ వీడియోలో చూద్దాం. నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే బ్యాచిలర్స్ ఆఫ్ ఫార్మసీ. ఫస్ట్ నా బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది డీటెయిల్ చేస్తాను. బ్యాచిలర్స్ ఆఫ్ ఫార్మసీ 2025లో అయిపోయింది. నేను బేసిక్గా నౌ ఐఎమ్ వర్కింగ్ యాజ్ అ మెడికల్ కోడర్ ఇన్ ఈఎన్ఎం సర్జరీ డిపార్ట్మెంట్, ఒమేగా హెల్త్ కేర్లో వర్క్ చేస్తున్నాను, బెంగళూరు లొకేషన్ అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే నా క్యాంపస్ ప్లేస్మెంట్స్లోనే ఈ జాబ్ ఆపర్చునిటీ అనేది వచ్చింది. బీ ఫార్మసీ తర్వాత ఎం ఫార్మసీ చేయాలి అనేది నా మెయిన్ థింగ్ అనమాట. సో జీప్యాట్, పీజీ సెట్ అవన్నీ రాశాను, ఓకే అయ్యాయి. జీప్యాట్లో క్వాలిఫై అవ్వలేదు కానీ పీజీ సెట్లో మంచి ర్యాంకే వచ్చింది. ఐ గాట్ ఎన్ ఆపర్చునిటీ టు స్టడీ టు గెట్ ద సీట్ ఇన్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ అనమాట. గుంటూరులో వచ్చింది. ఓకే, బేసిక్గా ఏంటంటే బీ ఫార్మసీ తర్వాత ఎం ఫార్మసీ వెళ్ళడానికి ఒక 7-8 months గ్యాప్ అనేది ఉంది. ఆ 7-8 monthsలో ఇంట్లో ఉండడం అనేది నో, ఇట్స్ నాట్ మై థింగ్ అనమాట. నేను అలా ఉండలేకపోయా. సో ఫస్ట్ ఒక 2 months మాకు మేలో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత ఏప్రిల్లో ఎగ్జామ్స్ అయిపోయాయి. మే అంతా ఖాళీగా ఉన్నాను. సో మే టైంలో ఏమో ఐ గాట్ ఎన్ కాల్ ఫ్రమ్ ఒమేగా దట్ యు ఆర్ క్వాలిఫైడ్ యాజ్ ఆల్రెడీ ప్లేస్మెంట్ వచ్చిందని తెలుసు, బట్ ఇంత త్వరగా వస్తుందని తెలియదు అనమాట కాల్. ఇలా ఆఫర్ లెటర్ వచ్చింది అండ్ దెన్ దే కాల్ మీ ఫర్ గెటింగ్ ట్రైనింగ్ ఇన్ ఓంకా. దట్ మీన్స్ యాజ్ ఇక్కడ ట్రైనింగ్ ఏమంటారంటే ఒమేగా కంపెనీలో ఓంకా ట్రైనింగ్ అంటారనమాట. ఈ ఓంకా ట్రైనింగ్లో మీరు ఇలా ఈఎన్ఎం సర్జరీ డిపార్ట్మెంట్లో మీరు ట్రైనింగ్ తీసుకోవడానికి రావాలి బెంగళూరు లొకేషన్కి అని చెప్పి కాల్ వచ్చింది. సో నేనేం చేశాను అంటే నాకు 7 months గ్యాప్ ఏదో విధంగా ఫిల్ చేయాలి. అలాగే బెంగళూరు లొకేషన్ నా నేటివ్కి చాలా దగ్గర. సో ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్. నేను ఎలా అంటే ట్రావెలింగ్ చేయడం కానీ ఎక్కువ ఐ వాంట్ టు ఇంటరాక్ట్ అవుట్ సైడ్ అనమాట. హోమ్లో ఉంటాను బట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ ద న్యూ ప్లేసెస్ అండ్ ఆల్. సో నేను ఏమని ఫిక్స్ అయ్యానంటే న్యూ ఎన్విరాన్మెంట్ కదా, సో ఐ జస్ట్ వాంట్ టు ట్రై టు ఎక్స్ప్లోర్ ఇన్ బెంగళూరు. సో నాకు అలానే ఈ గ్యాప్ అంతా ఫిల్ అయిపోతుంది. వాళ్ళు ఏం చెప్పారంటే 90 days ట్రైనింగ్. సో లైక్ దట్ ఓన్లీ వర్కింగ్ డేస్ 90 days, సాటర్డే సండే తీసేస్తే వీకెండ్స్. సో ఇట్ ఆల్మోస్ట్ విల్ టేక్ 3.5 months లైక్ దట్. సో ఫైనల్గా నేను ఏం చేశాను అంటే ఓకే, ఐ వాంట్ టు ట్రై దిస్ వాట్ ఈస్ దట్ ఓంకా ట్రైనింగ్ అండ్ ఆల్ మెడికల్ కోడింగ్ రిలేటెడ్ ఫీల్డ్ గురించి తెలుసుకుందామని చెప్పి. అలాగే పీజీ సెట్ రిజల్ట్స్ కానీ జీప్యాట్ రిజల్ట్స్ రావడానికి కొంచెం టైం పట్టిందనమాట. సో ఇదంతా అయ్యేసరికి నేను ఇది కొంచెం ట్రై చేద్దాము అన్నట్టు ఇంట్లో నుంచి వచ్చేసా, బెంగళూరుకి వచ్చేసా. సో బెంగళూరులో దగ్గరలో పీజీ చూసుకొని స్టే అయిన తర్వాత ఫస్ట్ వెళ్ళి ఇంకా అన్నీ మన అప్లికేషన్స్ రిలేటెడ్ అన్నీ ఇచ్చేసిన తర్వాత సో అగైన్ ద డివైడెడ్. మా కాలేజ్ నుంచి ఆల్మోస్ట్ ఒక 15 members దాకా సెలెక్ట్ అయ్యారు. ఈ 15 members బ్యాచెస్గా డివైడ్ చేశారు వేరే వేరే డిపార్ట్మెంట్స్లో, ఈడీ, ఈఎన్ఎం సర్జరీ లైక్ దట్. సో నాకేంటి అంటే మా కాలేజ్ నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ ఈడీ డిపార్ట్మెంట్కి వేస్తే కేవలం నన్ను ఒక్కటి ఈఎన్ఎం సర్జరీ డిపార్ట్మెంట్కి బ్యాచ్గా వేశారనమాట. సో అందరు ఈడీ డిపార్ట్మెంట్ వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళకి డైరెక్ట్ ట్రైనింగ్ స్టార్ట్ అయిపోయింది. కానీ నేను మేలో వచ్చి అప్లికేషన్ అవన్నీ సబ్మిట్ చేసి ఆఫర్ లెటర్ అవన్నీ అయిపోయిన తర్వాత దే వాంట్ మీ టు కమ్ బ్యాక్ ఆఫ్టర్ సమ్ డేస్. సో నేను ఇక్కడ పీజీ అవన్నీ చూసేసుకున్నాను ఆల్రెడీ. వై బికాజ్ మా ఫ్రెండ్స్ అందరూ ఆల్రెడీ ఉన్నారనమాట, దగ్గరలోనే పీజీ చూసేసుకున్నారు, అంతా అయిపోయింది. సో నేనేమనుకున్నా అంటే మొత్తం సర్దుకొని వచ్చేసా. సో ఐ వాంట్ టు స్టార్ట్ ద ట్రైనింగ్ ఇట్ సెల్ఫ్. నేను ఎప్పుడైతే వచ్చానో అప్పుడే రిసోర్సెస్ అంతా ఓకే చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ పిలుస్తామని చెప్పారు. సో ఇంకా నేను మళ్ళీ పిలుస్తాము అనేసరికి సో నాకు హాస్టల్ ఒక 2 days ఉన్నాను అనమాట. ఆ 2 daysలో నాకు ఇది బాగా అనిపించింది, దగ్గరలో అనిపించింది, వాకబుల్ డిస్టెన్స్, ఫుడ్ తెలుగు వాళ్ళదే, అంతా నాకు చాలా బాగా నచ్చింది. సో నేను ఇంకా ఓకేలే అని ఇంకా అడ్వాన్స్ లాగా చెప్పేసి వెళ్ళిపోయిన తర్వాత 1 week, 2 weeks, 3 weeks అయింది. సో
వాళ్ళు ఇంకా రాలేదన్నమాట ట్రైనింగ్ గురించి. బట్ నాకు ఇక్కడ పీజీ ఏమో వేస్ట్ అయిపోతుంది పీజీది అనిపించింది అనమాట. బట్ కొన్ని డేస్ తర్వాత ఐ గాట్ ఏ కాల్ దట్ అగైన్ యూ నీడ్ టు కమ్ బ్యాక్ ఫర్ గెటింగ్ ద ట్రైనింగ్. సో ఓకే అని చెప్పి వెళ్ళిపోయా. ఇక్కడ నా డ్రాబ్యాక్ ఏంటి అంటే ఓకే ఐ మీన్ ఏమంటారు ఒక 1 month హాస్టల్కి ఫ్రీగా ఫీజు కట్టాల్సి వచ్చింది. బట్ ఇట్స్ ఓకే. ఏంటి అంటే ఇట్ ఈస్ వెరీ నియర్ టు ద కంపెనీ. బట్ ఎలా అంటే ఫాస్ట్గా ఫిల్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. బెడ్స్ ఖాళీ అయిపోయిన వెంటనే ఇంకొకరు ఉండడము, ఇంకొకరికి వెంటనే ఇచ్చేయడం అలా జరుగుతుండే. సో ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ దట్. ఆ రూమ్ అనేది కూడా నాకు చాలా బాగా నచ్చింది. టెర్రస్ అవతల ఎయిర్పోర్ట్ కనిపిస్తుంది, ఐ మీన్ అక్కడ ఏరోప్లైన్స్ అవన్నీ కనిపిస్తుంది. ఇక్కడ క్లైమేట్, బయట టెర్రస్ ఉంటుంది. ఈ రూమ్ కూడా చాలా విశాలంగా ఉందన్నమాట మా రూమ్. సో నాకు బాగా నచ్చింది. ఓకే ఐ డోంట్ వాంట్ టు వేస్ట్. ఒకవేళ వాళ్ళు నాకు పిలవకుంటే అప్పుడు చూద్దాంలే అన్నట్టు చెప్పేసారు. ఇంకా అందుకని చెప్పి నేను 1 month ఫీ కట్టడానికైనా నేను రెడీగా ఉన్నాను అనమాట. బట్ ఇంట్లో ఏంటి ఇంకా పిలవలేదు, ఊరికనే కట్టించుకో అంటే ఇక్కడ డబ్బులు వేస్ట్ అవుతున్నాయి కదా అనే ఆలోచనలతోనే ఉండే. బట్ ఓకే దెన్ జూన్లో మళ్ళీ నన్ను పిలిచారు. మేలో వచ్చి చెప్పిన తర్వాత మళ్ళీ నన్ను జూన్లో పిలిచారు. జూన్లో పిలిచిన తర్వాత ఈఎన్ఎం సర్జరీ డిపార్ట్మెంట్కి నేను జాయిన్ అయ్యాను. ఇంకా చెప్పినట్టే 90 days ట్రైనింగ్. ఆ ట్రైనింగ్లో మనకు బేసిక్స్ ఏవేవి అవసరమో అవన్నీ నేర్పిస్తారు. ఆ బేసిక్స్తో పాటు ఇట్స్ లైక్ సాఫ్ట్వేర్స్ ఏవేవే ఉన్నాయో లైక్ వాటితో పాటు అసెస్మెంట్స్, ప్రాక్టీసింగ్ అవన్నీ కూడా టోటల్ 90 days వర్కప్లో మీరు ఒక ప్రాజెక్ట్ కోడర్గా వెదర్ యు ఆర్ సిపిసి ఆర్ నాన్ సిపిసి. నేను నాన్ సిపిసి సర్టిఫైడ్, నేను సిపిసి సర్టిఫైడ్ కాదు. దెన్ ఓంకార్ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మా వర్క్ అయితే మేము ఉన్నప్పుడు ఒక ఫైనల్ కోడింగ్, ఎంఎస్వి, దెన్ ఇంటర్వ్యూ. ఫైనల్ కోడింగ్ అండ్ ఎంఎస్విలో ఒక బెంచ్ మార్క్స్ అనేవి సెట్ చేశారనమాట. అంతవరకు మీరు రీచ్ అవ్వాలి. సో ఇట్స్ ఓకే. ఎవరైతే బాగా ట్రైనింగ్ అయ్యారో వాళ్ళంతా ఈజీగానే అటెంప్ట్ చేయొచ్చు. ఇంకొక విషయం ఏంటి అంటే ఈ బెంగళూరులో ఓంకార్ ట్రైనింగ్ ఎప్పుడైతే జరిగిందో ఆ వీకెండ్స్ ప్రతి వీకెండ్ నేను బాగా బెంగళూరులో ఉన్న మంచి మంచి ప్లేసెస్ అన్నీ చూశాను అనమాట. సో ఇట్స్ లైక్ ఓకే ఒక ట్రైనింగ్ జరుగుతుంది, ఒక పక్క నేను ప్లేసెస్ ఏవైతే చూడాలనుకుంటున్నా అవి చూస్తున్నాను. ఐఎమ్ ఎంజాయింగ్ మై థింగ్. సో ఇన్ బిట్వీన్ ఆఫ్ దట్ ఐ గాట్ రిజల్ట్స్ ఫ్రమ్ పీజీ సెట్ అండ్ జీప్యాట్లో క్వాలిఫై అవ్వలేదు. పీజీ సెట్లో ఒక మంచి ర్యాంక్ వచ్చింది. ఆ ర్యాంక్ వచ్చిన దాంతోనే నేను కౌన్సిలింగ్ కూడా అటెండ్ అయ్యాను. ఇదంతా జరిగిపోతుందంట. ఇది ఒక ప్రాసెస్లో జరిగిపోతుంది, ఇక్కడ ట్రైనింగ్ ఒక ప్రాసెస్లో జరిగిపోతుంది. ఇప్పుడు నాకు లాస్ట్ ఫైనల్ థింగ్ ఏంటంటే నాకు వచ్చిన ట్రైనింగ్ మెంబర్స్లో లైఫ్ సైన్స్ వాళ్ళు ఉన్నారు, బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు ఉన్నారు, అలాగే ఫార్మ్ డి వాళ్ళు ఉన్నారు, అండ్ దెన్ చాలా ఇయర్స్ వేరే చోట పని చేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఉన్నారు, సిపిసి సర్టిఫైడ్ ఉన్నారు, నాన్ సిపిసి సర్టిఫైడ్ ఉన్నారు. ఆల్మోస్ట్ మేము 25 బ్యాచ్ మెంబర్స్ అయితే లాస్ట్కి వచ్చేసరికి ఒక 20 members దాకా అలా మిగిలింటే అలా జరిగిందనమాట. అంతమంది ఉన్నారు. అంతమందిలో ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు చెప్పిన వాళ్ళ ఒక ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నప్పుడు ఒక బీ ఫార్మసీగా ఫార్మా సైడ్ వెళ్ళింటే ఎలా ఉంది, ఇది ఎలా ఉంది అన్నీ ఒకటి they are sharing their experiences, they are sharing their opinions on doing M-Pharmacy and all. And finalగా నేను ఏం డిసైడ్ అయ్యాను అంటే ఇట్స్ ఓకే, ఐ మీన్ ఓకే సారీ ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఫైనల్ కోడింగ్ ఎంఎస్వి ఐ క్రాక్. బట్ ఏంటి అంటే ఎంఎస్వి నేను ఫస్ట్ అటెంప్ట్, ఒక్కొక్క దానికి 2 attempts ఉంటాయి. ఫస్ట్ అటెంప్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళు సెకండ్ అటెంప్ట్, ఇంకా సెకండ్ అటెంప్ట్లో క్వాలిఫై అయిన వాళ్ళు దెర్ ఇస్ నో ఛాన్స్. బట్ ఫస్ట్ అటెంప్ట్ ఎంఎస్విలో ఏమో నేను క్వాలిఫై అవ్వలేదు. బట్ సెకండ్ అటెంప్ట్లో ఐ గాట్ టాప్ స్కోర్ హోల్ అనమాట. ఫస్ట్ అటెంప్ట్ సెకండ్ అటెంప్ట్లో నేను టాప్ స్కోర్ చేసినాను. దాని తర్వాత ఇంటర్వ్యూ. ఇప్పుడు ఇవి అంతా జరుగుతున్న ప్రాసెస్లో ఇలా నేను ఒపీనియన్స్ అవన్నీ విని సో ఇలా ఇంటర్వ్యూ జరిగినది ఆల్మోస్ట్ 1.5 hour 2 hours దాకా జరిగింది. So it's all about the practical, it's all about how you are trained in Omega in Onkar training period. It's all about how you have the knowledge, how you will communicate with others. It's all like corporate life. So it's all about the practical interview అనమాట చెప్పాలంటే. 2 hours దాకా జరిగింది. ఓకే తప్పు కరెక్టో
నేనైతే ఇంటర్వ్యూ నా బెస్ట్గా ఇచ్చేసా, అడికి అయిపోయింది. ఇవంతా అయిపోయేసరికి జూన్లో నేను ఎంటర్ అయితే జూన్, జూలై, ఆగస్ట్, అక్టోబర్లో నాకు ఇంటర్వ్యూ జరిగిందనమాట. అక్టోబర్లో ఇంటర్వ్యూ జరిగింది అండ్ దెన్ ఐ గాట్ సెలెక్టెడ్. ఇక్కడ విషయం ఏంటంటే ఇంకా సెలెక్ట్ అయిపోయిన తర్వాత ఆల్మోస్ట్ 20 మెంబర్స్లో ఓన్లీ 4 మెంబర్స్ ద మెయిన్ ప్రాజెక్ట్ ఆఫ్ ఒమేగాలో సెలెక్ట్ అయ్యాం. ఒక బిగ్ ప్రాజెక్ట్ అనమాట. ఆ బిగ్ ప్రాజెక్ట్లో ఓన్లీ 4 మెంబర్స్. ఆ 4 మెంబర్స్లో నేను ఒక దాన్ని ఉన్నాను. అండ్ ఇట్స్ వెరీ బిగ్ థింగ్ ఫర్ మీ. అండ్ దెన్ ఇంకొక విషయం ఏంటంటే ఇంకా ఇలా ఎక్స్పీరియన్సెస్ అవన్నీ షేర్ చేసే లోపల సో ఓకే, ఎందుకు అంటే మనం ఈ ఫీల్డ్ని కూడా ఒకసారి ట్రై చేయొచ్చు అన్నట్టు నేను ఓకే చేసుకున్నాను. అండ్ ఆల్సో ఎంఫామ్ పైన ఒపీనియన్ అనేది కొంచెం చెప్పాలంటే తగ్గిపోయింది. నేనేమి ఎవరిని డిస్కరేజ్ చేయను ఎంఫామ్ చెయ్యకు అని చెప్పి. బట్ ఇన్ మై ఒపీనియన్ నాకు ఎంఫామ్ మీద హోప్స్ అనేవి తగ్గిపోయింది. బయట సొసైటీలో ప్రాక్టికల్గా చూస్తుంటే పీజీ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఎంఫామ్ చేసి ఉన్నారో, ఫార్మ్ డి చేసి ఉన్నారో, సో నాకు దానిపైన ఒపీనియన్ హోప్ అనేది తగ్గిపోయింది. సో నేను తీసుకున్న డెసిషన్ ఏంటి అంటే ఓకే, ఇఫ్ యూ నీడ్ టు హ్యావ్ ద క్వాలిఫికేషన్ అండ్ సమ్ నాలెడ్జ్ ఆన్ ద పీజీ ఆర్ ఎంఫామ్, ఇట్స్ ఓకే. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఏ మనీ, if you have a time, if you want to study, you can go if you have that interest. బట్ నాకు ఇక్కడికి వచ్చేసరికి సొసైటీలో వీళ్ళ ఎక్స్పీరియన్సెస్ అన్ని షేర్ చేసేసరికి ఐ వాంట్ టు డ్రాప్ అవుట్ ఫ్రమ్ ఎంఫామ్ అండ్ ఐ వాంట్ టు జస్ట్ ట్రై దిస్ ఆపర్చునిటీ. సో ఇఫ్ ఐ మీన్ బీఫామ్ కన్నా ఎంఫామ్తో వెళ్తే ఇట్స్ సమ్ వాట్ బెటర్ లైక్ దట్ నేను థింక్ చేసి ఇంకా నేను ఏం చేశానంటే ఎంఫామ్ని డ్రాప్ అవుట్ అయిపోయి ఐ వాంట్ టు గెట్ ద జాబ్, లైక్ I want to do this job which I get. దెన్ నేను ఇంకా ఎంఫామ్ చేయాలనుకుంటుంది, ఇది కూడా ఎందుకు వదిలిపెట్టాలి అన్నట్టు ఐ జస్ట్ ట్రై టు గెట్ దట్ ఎంఫామ్ హ్యాజ్ అ ఓపెన్. ఒక కాలేజ్లో ఓపెన్గా ట్రై చేశాను. ఇప్పుడు చేస్తున్నాను కూడా. మొన్ననే 1-1 అయిపోయింది. నౌ 1-2 ఈజ్ గోయింగ్ ఆన్. సో ఖాళీ టైంలో ఉన్నప్పుడు అది ఇది బ్యాలెన్స్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను. నాకు ఇంటర్వ్యూ జరిగింది అక్టోబర్ ఫైనల్ డేస్, మంత్ ఎండ్లో నేను ఇంకా యాజ్ ఎ ఎంప్లాయీ ఆఫ్ ఒమేగాలో జాయిన్ అయ్యాను అనమాట. ఇట్స్ ఆల్ అబౌట్ దట్ థింగ్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వైరీస్ కెన్ యూ ప్లీజ్ టెల్ మీ. అండ్ అందరూ ఇంటర్వ్యూ ఎలా ఉంటుంది అని అడుగుతున్నారు. బేసిక్గా ఓంకార్ ట్రైనింగ్ తర్వాత ఇంటర్వ్యూ ఎలా ఉంటుందంటే మీరు మాట్లాడే విధానం బట్టి, like how bold you are answering, how confidently you are answering, whether it is right or wrong. So that's the main thing. The second thing is that how much knowledge you have. It's not all about ఏదో చెప్పేసాం లేకపోతే ఏదో కన్ఫ్యూజింగ్గా చెప్పారు కరెక్టో రాంగో అన్నట్టు కాదు. సో హౌ మచ్ నాలెడ్జ్ ఇన్ యూ అవి చూస్తారనమాట. అండ్ బేసిక్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఇట్స్ ఆల్ అబౌట్ if you want that to share how was the experience of the interview, I will try to make a video for that also. And this is the journey how I entered to the Omega Healthcare. Bye bye.